హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే స్కూల్‌లో క్లాస్ రూమ్‌లో అందరూ మింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. క్లాస్‌లో మన యూ కూడా ఉంటుందన్నమాట. అప్పుడే మింగ్ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, అతను ఫ్రాన్స్ వెళ్తున్నాడు కదా! అక్కడే గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నారు. డాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు. సో, ఇక స్కూల్‌కి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. మేబీ ఎక్కడైనా ర్యాండమ్‌గా చూస్తే తప్ప మనం మీట్ అవ్వం అన్నట్టు అతను చెప్తాడు. ఆ మాటలు లియుకి కొంచెం బాధగా అనిపిస్తాయన్నమాట. మళ్ళీ మింగ్ కనిపిస్తాడో లేదో అన్నట్టు. ఆ రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు పిక్ చేసుకోవడానికి వస్తాడనమాట యూని. సో, ఇద్దరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే, హీకి సంథింగ్ ఏదో అయింది. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. మనకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అతనితో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎవరు హెల్ప్ చేశారో ఏంటో కానీ అన్నట్టు. ఇక హ్యాపీగా నీ ఎగ్జామ్ అయిపోతే యూనివర్సిటీ ఎగ్జామ్ అయిపోతే మనం అనుకున్న సిటీలో నీకు యూనివర్సిటీలో సీట్ వస్తే అక్కడే మనం అందరం షిఫ్ట్ అయిపోయి అక్కడే ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళ నాన్నగారు అలా చెప్తారనమాట. తను కూడా సేమ్ ప్లాన్ ప్రొసీడ్ అవుదాం అన్నట్టు అనుకుంటుంది. ఆ రోజు నైట్ ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉంటారు. వర్క్ చేయకుండా షాప్‌లో. ఎందుకంటే హెల్త్ బాలేదు కాబట్టి తిను వాళ్ళ అమ్మగారి కోసం డిన్నర్ తీసుకువెళ్తుంది. అప్పటికే వాళ్ళ అమ్మగారు పిల్స్ వేసుకుంటూ ఉంటే, "ఏంటి అన్నీ వేసేసుకున్నారా?" అంటే, "లేదు 3 వేసుకున్నాను. బట్ ఇంకా నిద్ర రావట్లేదు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ ఉంటారు. అదంతా చూసి తట్టుకోలేక ఏం చేస్తుందంటే పడుకోబెట్టేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మగారితో. ఏం చెప్తుందంటే, నిజం చెప్పాలంటే రీసెంట్‌గా నేను డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్ళాను. సెమినార్‌కని చెప్పేసి ఒక సిటీకి వెళ్ళాను కదా! మీతో అబద్ధం చెప్పాను. అక్కడ డాన్స్ కాంపిటీషన్‌కే వెళ్ళాను. ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం. 'బేయూ డ్రీమ్‌ని' నేను ఫుల్‌ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు కాదు. మీరేం చెప్తే అదే చేస్తాను. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. మీరెప్పుడు నన్ను మంచిగానే చూసుకుంటూ వచ్చారు. నా గురించి వర్రీ అవుతూనే వచ్చారని చెప్పేసి అవన్నీ వదిలేస్తున్నానిక. పాస్ట్‌లో బేయి గురించి నేనంతా రాంగ్‌గానే ఆలోచించాను. అప్పుడు నాకు మింగ్ చాలా హెల్ప్ చేశాడు. మీరేం వర్రీ అవ్వద్దు. మళ్ళీ నేనింకా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని మీరు అనుకోవచ్చు. కాదు, అతను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను. నేనిక్కడే ఉంటున్నాను. మా రూట్సే వేరు. పైగా ఆల్రెడీ నేను అతనికి క్లియర్‌గా చెప్పేసాను కూడా. దీని గురించి కూడా ఆలోచించొద్దు. నా వర్రీ ఏంటంటే ఇక 10 డేస్‌లో నాకు ఎగ్జామ్ ఉంది. యూనివర్సిటీ ఎగ్జామ్. ఈ గ్యాప్‌లో మీరు ఏమన్నా చేసుకుంటారేమో అని భయంగా ఉంది. నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పి నాకు ప్రామిస్ చేయండి అన్నట్టు చెప్తుంది. వాళ్ళ అమ్మగారు దానికి ఒప్పుకుంటారనమాట. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్‌గా ఒప్పుకున్నారని చెప్పేసి. సో, ఎలాగో ఇక తన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తను ఎక్కడైతే చదువుకుంటుందో ఆ సిటీకి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయిపోదాం అనుకుంటున్నారు కాబట్టి, ఆళ్ళు రెంట్‌కి తీసుకున్న నూడిల్స్ షాప్‌ని కూడా ఇక ఆ రోజుతో ఎండ్ చేసేస్తారనమాట ఇక. అందుకే అక్కడ వర్క్ చేసే అమ్మాయిని కూడా కొంత మనీ ఇచ్చేసి అమ్మాయిని పంపించేస్తారు. అమ్మాయి అయితే చాలా హ్యాపీగా మీకు హెల్ప్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఫైనల్లీ ఇక వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. వీళ్ళంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట ఆ రోజు నైట్. అప్పుడే ఎవరో అక్కడికొచ్చేసి ఒక బౌల్ ఆఫ్ నూడిల్స్ ఆర్డర్ చేస్తారు. అతని ఫేస్ ఎవరో మనకు చూయించరు. బట్ మోస్ట్‌లీ అది మింగ్ లాగే చూయిస్తారనమాట. తర్వాత జరిగిన కాన్వర్జేషన్ ఎంతో మనకేం చూయించరింక. నెక్స్ట్ డే డైలీ వెళ్ళినట్టే ఇక స్కూలుకి వెళ్తుంది. వాళ్ళకిక 10 డేస్ టైమ్ ఉంటుంది యూనివర్సిటీ ఎగ్జామ్‌కి. ప్రతిరోజు కష్టపడి అందరూ చాలా బాగా చదువుతూ ఉంటారనమాట. డైలీ ఎలా అయినా సరే తను అనుకున్న డ్రీమ్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలని చెప్పేసి తనైతే చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇక అదే వాళ్ళకి ఫైనల్ ఇయర్ కాబట్టి క్లాస్ అంతా అందరూ కలిసి గ్రూప్ ఫోటో కూడా తీసుకుంటారనమాట. వాళ్ళ టీచర్స్ అందరితోటి. ఫైనల్లీ ఇక ఎగ్జామ్ డే రానే వస్తుంది. ఎగ్జామ్ తను అటెండ్ అవుతూ ఉంటుంది. బయటొచ్చేసి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇంకా తన బ్రదర్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ ఫైనల్లీ తను కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తనకి కూల్ డ్రింక్స్ ఇంకా తినడానికి స్నాక్స్ కూడా ఇస్తారు. ఫైనల్లీ ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. తనకిప్పుడు ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి కొన్ని డేస్ తనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి యూనివర్సిటీలో జాయిన్ అయ్యే ముందు. అందుకే ఇక ఇంట్లో కూర్చొని కుకింగ్ నేర్చుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటుందనమాట తను. వాళ్ళకింకా ఎక్కువ టైం కూడా దొరుకుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి లంచ్ చేయడం, డిన్నర్ చేయడం అలాగా ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో, కొన్ని డేస్ ఆగిన తర్వాత తను అనుకున్నట్టే రిజల్ట్స్ ఒస్తాయి. తను ఏ యూనివర్సిటీలో అయితే కావాలనుకుందో అదే యూనివర్సిటీలో తనకి సీట్ కూడా వస్తుంది. వాళ్ళ నాన్నగారైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తర్వాత ఇక కొన్ని డేస్‌లో మళ్ళీ తన యూనివర్సిటీకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ అమ్మగారిని బయటికి షాపింగ్‌కి తీసుకెళ్ళాలని చెప్పి తను అనుకోని ఒక మాల్‌కి తీసుకువెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు తనని లిప్‌స్టిక్ కొనుక్కోమని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు నువ్వు కాలేజ్‌కి వెళ్తున్నావు కదా! అక్కడ అందరూ బావుంటారు. నువ్వు కూడా కొనుక్కొని వేసుకో అని చెప్పేసి తనేం చేస్తుందంటే తను కొనుక్కుంటుంది. అలాగే వాళ్ళ అమ్మగారికి కూడా కొనిపిస్తుందనమాట. ఒకటి కొంటుంది. మేమే కాదు మీరు కూడా అందంగానే కనిపించాలి. మీ గురించి అసలు మీరు పట్టించుకోవడమే మానేశారని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చిన్నగా రికవర్ అవుతూ వస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇక కొన్ని డేస్‌లో యూనివర్సిటీకి ఎవరి యూనివర్సిటీస్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా హై స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఒక ప్లేస్‌లో మీట్ అవుతారు. మింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు కదా! వాళ్ళు కూడా వస్తారనమాట. సో, ఎవరికి ఏ యూనివర్సిటీలో వచ్చింది, ఎవరు ఏ డొమైన్ చేయబోతున్నారో అవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మింగ్
అప్పుడే మింగ్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇలా క్వెషన్ చేస్తుంది. మింగ్ ఫ్రాన్స్ వెళ్ళిపోయాడా అని చెప్పేసి. సో వాళ్ళేం చెప్తారంటే, వెళ్ళాడు. బట్ తను వెళ్ళే ముందు ఒకటైతే చేశాడని చెప్పేసి ఇలా చెప్తాడు. హీ హీని పోలీసులు అరెస్ట్ చేశారు కదా! అదంతా జరిగింది మింగ్ వల్లే. యాక్చువల్లీ తను వెళ్ళే ముందు మీ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకూడదని చెప్పేసి వెళ్ళే ముందు ఏం చేశాడంటే, కావాలని చెప్పేసి గొడవకు దిగి అతన్ని హాస్పిటలైజ్ అయ్యేలా మింగే కొట్టాడు. తర్వాత కంప్లెయింట్ కూడా ఇచ్చాడు అతని మీద రివర్స్ ఫైట్ చేసినందుకు. అందుకే అతన్ని జైల్లో కూడా వేశారు. సో దట్ నువ్వు ప్రశాంతంగా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి తను లేని టైంలో టెన్షన్ పడకుండా, బాధపడకుండా ప్రశాంతంగా ఉండగలవే అన్నట్టు చెప్పగానే ఆ మాటలకి చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట. మింగ్ ఇంత చేశాడా నా కోసం అని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వాళ్ళు ఎప్పుడో ఒక ట్రీ దగ్గర మీట్ అవుతారు కదా! ఆ ట్రీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దారిలో ఇలా అనుకుంటూ ఉంటుంది. నన్ను అప్పుడే మర్చిపోతానని చెప్పేసి చెప్పాడు. బట్ ఇంకా గుర్తుపెట్టుకొని నా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తున్నాడు. ప్రామిస్‌ని బ్రేక్ చేశాడు కాబట్టి నేను బ్రేక్ చేసి మింగ్‌ని ఎప్పటికీ మర్చిపోను ఇలానే గుర్తుపెట్టుకుంటానని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఆ ట్రీ దగ్గరికి వెళ్తే మింగ్ ఇంతకుముందు తనకొక గిఫ్ట్ ఇస్తాడు కదా! వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. సో, అదే గిఫ్ట్ ఆ ట్రీకి కూడా కట్టుంటాడనమాట. దాన్ని తీసుకుంటుంది. దాన్ని తీసుకొని తను చాలా ఎమోషనల్ అవుతుంది. మింగ్ ఎప్పుడు రిటర్న్ వస్తాడా అని చెప్పేసి మింగ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుందనమాట. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తన సిటీకి షిఫ్ట్ అయిపోవాలి కాబట్టి బేయుతో మళ్ళీ మాట్లాడదామని చెప్పేసి అక్కడ లాస్ట్ టైమ్ ఆ ప్లేస్‌కి వెళ్లి ఒకసారి చూద్దామని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్ళిపోయి ఫ్రూట్స్ ఇంకా పూజలా చేస్తూ ఉంటారనమాట. అలాగే వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే ఒక లెటర్ రాసి అది బేయుకి వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మేమందరం బానే ఉన్నాం. నా ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ నూడిల్స్ షాప్ సరిగ్గా రన్ అవ్వట్లేదని చెప్పేసి మేమందరం తన ఆ సిటీకే వెళ్ళి అక్కడే ఏదో ఒక జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాం. నీ బ్రదర్ కూడా బానే చదువుతున్నాడని చెప్పేసి ఒక ఇల్లు కూడా చిన్న ఇల్లు అక్కడే ఆ సిటీకి దూరంగా కొనుక్కోవాలనుకుంటున్నాం మా దగ్గరున్న సేవింగ్స్‌తో అన్నట్టు వాళ్ళందరూ బేయుతో వాళ్ళ అమ్మగారు ఇదంతా షేర్ చేసుకుంటూ ఉంటారు. అదంతా అయిపోయిన తర్వాత సో, ఇంతకుముందు ఆ ప్లేస్‌కొచ్చినప్పుడు కలొస్తుందనమాట ఒక కల. ఏంటంటే బేయు పక్కనే ఉన్న బీచ్ దగ్గర తనని మీట్ అయినట్టు, తనతో మాట్లాడుతున్నట్టు. వాళ్ళ అమ్మగారు నా బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తూ ఉంటుంది. నాకు కల్లో ఇక్కడే బేయు నాతో మాట్లాడుతున్నట్టు కలొచ్చిందని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు ఇక తను కాసేపు అక్కడ బీచ్ దగ్గర కూర్చొని ఈవినింగ్ ఇక ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ సిటీకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటారనమాట. వచ్చేసి అన్నీ ప్యాక్ చేసి రేపు మార్నింగ్ క్యాబ్ వస్తుంది అన్నీ మాట్లాడి పెట్టాను. సో, ఇక ఈ ప్యాక్ చేసినవన్నీ మనం అన్నీ తీసుకెళ్ళిపోయి రేపు ఆఫ్టర్‌నూన్ కల్లా సిటీలో ఉంటాం. అక్కడ అన్నీ సర్దేసుకుంటే సరిపోతుందని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.